అమ్మా అన్నం తిని 2 రోజులైంది, ఒక 2 రూపాయలు ఉంటే ఇవ్వండి అమ్మా, ఆకలేస్తుంది. సరే, ఈ 100 రూపీస్ తీసుకొని మంచి ఫుడ్ తిను, సరేనా? బాబు ఆకలేస్తుంది, 2 రూపాయలు ఉంటే ఇవ్వా. ఏ బాబు ఆగు, ఇప్పుడే 100 రూపాయలు ఇచ్చారు కదా, మళ్ళీ అడుక్కుంటున్నా. ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా తినేసి. ఆకలి తీర్పింది కదా, అడుగు కూడా మానేస్తామా అమ్మ? రేపు ఆకలి వేయకూడదని నా కడుపుకు తెలియదు కదా. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అవును, నేను ఇతనికి రోజు అన్నం పెట్టించగలిగితే ఇతనికి అడుక్కునే పరిస్థితే ఉండదు కదా. ఏ బాబు ఆగు, నేను నీకు రోజు అన్నం పెట్టిస్తాను, నువ్వు అడుక్కోవడం మానేస్తావా? అంతకంటే ఇంకేం కావాలమ్మా? రోజు అన్నం పెట్టిస్తే చాలు, నిజంగా అడుక్కోవడం మానేస్తాను. సరే, ఒక నిమిషం ఇక్కడ కూర్చో, మళ్ళీ వస్తాను. హలో, ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? కాల్ చేసావు? సార్ వీడు నా దగ్గర డబ్బులు దొబ్బి నన్ను పాడు చేయాలనుకున్నాడు సార్, మీరే నన్ను కాపాడాలి. దుక్కున్నాను కూడా రేపిస్ట్లు అయిపోతున్నారు. రారా నువ్వు, నీ కొత్త పాలు పడతా జైల్లో. ఒక్క నిమిషం, జైల్లో 3 పూట్ల అన్నం పెడతారు, తినేసి పడుకో.